తండ్రి అయిన దేవుణ్ణి యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీలో ప్రతి ఒక్కరికి కూడా మనందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మనం కొత్త నిబంధన అనేటువంటి సంగతుల గురించి మనం దేవుని గ్రంథము తెలిపిన మేరకు కొత్త నిబంధన అంటే ఏంటి, కొత్త నిబంధన ఎప్పుడు ఎలా వచ్చింది, నేడున్నటువంటి క్రీస్తు సంఘం అని చెప్పుకుంటున్న మనలో ప్రతి ఒక్కరూ కూడా కొత్త నిబంధన ప్రకారము మన భక్తి విశ్వాసాలని కనబరుస్తున్నామా, కొత్త నిబంధన ప్రకారమే క్రీస్తు ప్రభు సంఘము క్షేమాభివృద్ధి కొరకు పనిచేస్తున్నామా అనేది మనం విసుగు చెందకుండా సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యాన్ని ప్రేమతో అంగీకరించి కొత్త నిబంధన ప్రకారం భూమి మీద మన జీవిత దినాలను గడిపి ప్రయాసపడదాం. వాస్తవానికి నిబంధన అంటే ఒప్పందము అని అర్థం. నిబంధన అంటే ఒప్పందము అంటే గ్రంథంలో పరలోకమందున దేవుడు ఆది నుంచి కూడా మానవులతో నిబంధన చేసుకొని ఆ నిబంధన సంబంధమైనటువంటి బాంధవ్యాన్ని కొనసాగించుకుంటూ వచ్చేసాడు. నిబంధన మీరినటువంటి వారిని తనతో సహవాసంలో లేకుండా, తనతో సంబంధ బాంధవ్యాలు లేకుండా వెళ్ళగొట్టేశాడు. నిబంధనకు లోబడి నిబంధన సంబంధమైన జీవితాన్ని కొనసాగించేటువంటి వారితో నిబంధనను పరలోకమందున్న దేవుడు స్థిరపరిచి ఆ నిబంధనలో నిలిచిన కారణాన వారికి కాపుదల, భద్రత, పోషణ, దీవెనలు, ఆశీర్వాదాలు ఇచ్చి వారిని గొప్ప జనంగా చేసినటువంటి దేవుడైన. కాబట్టి నిబంధన దేవునికి మానవులకి మధ్య ఏర్పడినటువంటి ఒప్పందం. అయితే ఈ ఒప్పందం చేసుకున్న దేవుడు ఆదాము విషయంలో కానీ విషయంలో కానీ చాలా విసిగిపోయాడు. అంటే మనుషులంటే దేవుడితో నిబంధన చేసుకున్నటువంటి ఇంత మొండిగా ఉంటారా, ఇంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తారా అనేది మనం ఇశ్రాయేల్ యొక్క జీవన విధానంలో చూడొచ్చు. దేవుడు వారిని తన వైపుకు ఎంతగా త్రిప్పుకోవాలని ప్రయాసపడిన, వేదన చెందిన, వారి వైపు చేతులు చాచి మాట్లాడినా కానీ వాళ్ళు తిరిగి వచ్చినటువంటి వాళ్ళు కాదు. కాబట్టి నిబంధన మానవుడితో దేవుడు చేసుకున్నప్పుడు దానికి మనం ఓకే చెప్తే ఆ దానికి మనం ఏకీభవించినట్లు అవుతుంది. అప్పుడు ఇద్దరి మధ్య నిబంధన అనేది కొనసాగేదానికి అవకాశం ఉంది.
కాబట్టి తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, నిబంధన మీరితే దేవునితో సహవాసాలు ఉండవు. దేవుడు చెయ్యి విడిచిపెట్టేస్తే మానవుల పరిస్థితి బహు దారుణంగా ఉంటుంది. రక్షించాల్సిన దేవుడే శిక్షకు అప్పగిస్తే అది భయంకరమైన దుస్థితి. దేవుని విషయంలో, దేవుని మాటల విషయంలో ఏ రూపంగా ఆలోచన చేస్తామో దాన్ని బట్టే దానికి తగినటువంటి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. తప్పిపోయే ఛాన్స్ లేదు. కనుక దేవునికి మానవునికి జరిగినటువంటి ఒప్పందమే నిబంధన. సాధారణంగా ఒక రాజు ఉన్నాడు అనుకో, ఆ రాజు మాట ఇచ్చాడంటే ఆ మాటని నెరవేర్చుకోవడానికి తనకు ఉన్నటువంటి అధికారాన్ని అంతటినీ కూడా వినియోగిస్తాడు. అదే రాజు తన రక్తముతో నిబంధనని ముద్రించాడు అనుకో, దానికోసం ఏం చేస్తాడు? దాని విషయంలో మనుషులు నిబంధనను మీరితే ఎలాంటి దుస్థితి ఉంటుందో అది కూడా భయంకరంగా ఉంటుంది. కాబట్టి నేడు పరలోకమందున దేవుడు మనకి సమయాలు ఇస్తున్నాడు, తన సమూహంలో గడిపే అవకాశాలు ఇస్తున్నాడు, తన మాటల్లో వినేటువంటి మెండైనటువంటి అవకాశాలు ఇస్తున్నాడు. కానీ సంగతి వింటున్నటువంటి మనం దేవుని మాట విషయంలో ఏ రూపంగా ప్రవర్తిస్తున్నాం, ఆ మాటలకి మన హృదయం ఏ రూపంలో స్పందిస్తుంది, ఆ మాటల ప్రకారం మన జీవన విధానంలో ఏమైనా మార్పులు కలుగుతున్నాయా, లేదంటే నేను ఇలాగే ఉంటానని దేవుని మాటలకు భిన్నంగా నడుచుకుంటూ జీవితాన్ని స్థిరపరచుకొని ఉన్నామా అనేది పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మనందరి చేతుల్లో బైబిల్ ఉంది. ఈ బైబిల్ రెండు వేరు వేరైనటువంటి నిబంధనలతో కూడినది. ఈ రెండు వేరు వేరు నిబంధనలు, ఒకటేమో ధర్మశాస్త్ర నిబంధన అనేసి అంటారండి, మరొకటి ఇది కొత్త నిబంధన. ఇది కొత్తది వచ్చింది కనుక ఇది పాతదైంది. భౌతిక సంబంధమైనటువంటి అధికారాలు ఉన్నాయి. అధికారం మారిందనుకో, వచ్చినటువంటి అధికారం ఏం చేస్తాడు? పాత జీవో తీసేసి కొత్త జీవో అమలు, అంటే పాత జీవో పోయింది, కొత్త జీవో వచ్చింది అందుకని. కాబట్టి నిబంధన ఒక కాంట్రాక్ట్ అగ్రిమెంట్ వంటిది. ఈ అగ్రిమెంట్లో, ఈ నిబంధనలో రెండు పార్టీలు, ఒకరేమో దేవుడు, మరొక పార్టీ ఇశ్రాయేలు. ఈ నిబంధన ఏకీభవించాలన్నా, ఈ నిబంధనకి చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఏకీభవించాలి. ఇందులో వీరు తప్పిపోయిన నిబంధన స్థిరపరచబడదు, నిబంధన దేవుడు నరమాత్రుడు కాదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవుడితో ఉండేటువంటి నిబంధన విషయంలో ఏం చేశారంటే భంగం చేసుకున్నారు. వీరు గాన, ఇశ్రాయేలు ప్రజలు గాన ఈ నిబంధనని, ధర్మశాస్త్ర నిబంధనని భంగం చేసుకోకుండా దానిలోనే నిలిచి వారు దేవునితో స్థిరంగా కొనసాగి ఉంటే ఇది వచ్చే పరిస్థితి ఉండదు. దీన్ని వారు మీరే విశ్వాసఘాతకులు, నిబంధన మీరేటువంటి వారు విశ్వాసఘాతకులు నిబంధన మీరుతారు, నిబంధనలో నిలవరు, నిబంధన అనుసరించరు.
దేవుడితో నాకు ఒక నిబంధన ఉంది అనేటువంటిది పట్టించు. కనుక పరలోకమందున దేవుడు ఇశ్రాయేలు ప్రజలు దాదాపు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వం ఉండిపోయారు. దేవుడు వారిని మోషే నాయకత్వంలో పిలిపించి ఎర్ర సముద్ర మార్గం గుండా నడిపించి సీనాయి కొండ యొద్ద మోషే మధ్యవర్తిగా ఉన్న పరిస్థితుల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేస్తున్నాడు. నిర్గమకాండము 19వ అధ్యాయము ఆయన నిబంధన చేసుకొని చెప్పేశాడు, నువ్వు నా మాట శ్రద్ధగా విని దాన్ని అనుసరించి నడిస్తే నీవు నా సొత్తైన ప్రజలు ఉంటావు, నేను నీకు దేవుడినై ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు అనేటువంటి సంగతి తెలియజేశాడు. 19వ అధ్యాయం నిర్గమకాండము 3వ వచనం నుంచి, మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలుతో తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. 5వ వచనంలో, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము, నీవు ఇశ్రాయేలుతో పలుకవలసిన మాటలు ఇవేనని పరిచయం. కాబట్టి ఇశ్రాయేలీయులు దేవునితో దైవరాజ్యంగా ఉండటానికి దేవుడు వారితో నిబంధనను చేసుకున్నాడు. ఇది జాతీయ నిబంధన. లోకంలో ఎన్నో రకాలైనటువంటి ప్రజలు ఉన్నప్పటికీ కేవలము ఇశ్రాయేలు ప్రజలతోనే పరలోకమందున దేవుడు నిబంధన చేసుకొని, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యంగా ఉంటారు, నా సొత్తైన ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు, సమస్త భూమి నాదే. ఓకే, మధ్యవర్తి మోషే వెళ్ళాడు, ఇశ్రాయేలు ప్రజలకు సంగతులు తెలియజేశాడు. కాబట్టి ఇది ఎలా జరిగిందంటే, దేవుడు ఇశ్రాయేలు అనే కన్యకను ప్రేమించి ఆమెతో ప్రదానం చేసుకొని వివాహం చేసుకున్నాడు. వివాహ నిబంధన లాంటిది. కాబట్టి మొత్తం రోజు కదా పరలోకమందున దేవుడు గాఢంగా ఇశ్రాయేలుతో ప్రేమలో పడిపోయాడండి. క్రొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి దంపతులు వారిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ప్రేమ, అనురాగం, ఆప్యాయత, కనికరం, నమ్మకత్వం, ఒకరి పట్ల ఒకరికి విధేయత, ఒకరి మాటను ఒకరు గౌరవించుకునేటువంటి పరిస్థితి, తన భర్తతో గడపడానికి, భర్త భార్యతో గడపడానికి ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి వారితో ఒకరితో ఒకరు సంతోషించేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఆ రూపంగా పరలోకమందున దేవుడు ఇశ్రాయేలుని తన భార్యగా చేసుకొని గాఢంగా దిగిపోయాడు. క్రొత్త మోజు కదా, మోషే వెళ్ళాడు, చెప్పేసేవాళ్ళు, అయ్యా ఇది పరిస్థితి. వారితో చెప్పినప్పుడు వారు ఏకముగా ఉత్తరం ఇచ్చారు, ఓకే మేము ఆ నిబంధనకు లోబడతాం, ఆయన చెప్పినట్టు మేము వింటాం, ఆయన చెప్పిన మాటల ప్రకారం మేము నడుచుకుంటామనే మాట అందరూ కూడా ఏకముగా ఉత్తరం ఇచ్చేసారు, చెప్పేశారు, మేము లోపడతాం, మేము అలాగే వింటాం. అదేమైంది? చివరి కొనసాగిందా? కొనసాగల. క్రొత్తగా పెళ్లి దినాలు ముగిసిపోయిన తర్వాత కట్టుకున్న భర్త పాతవాడైపోయాడు. మొదటిలో ఉన్న ప్రేమ లేదు, అనురాగము లేదు, ఆప్యాయత లేదు. భర్త పిలిస్తే
స్పందించేటువంటి రూపంలో భార్య లేకుండా పోయింది. ఇంకా భర్తకి ఎలా ఉంటుంది? మొన్న శుక్రవారం అనుకుంటా ఒక ఆమె కోర్టుని ఆశ్రయించి భర్తకి నాకు విడాకులు అంటే, నాకు వివాహమైనది మొదలుకొని ఏ రోజు నా భార్య నా భర్త నన్ను తిట్టలేదు, కొట్టలేదు, నన్ను విసిగించలేదు. ఇంట్లో వంట చేసుకునే సమయంలో కూడా పాత్రలు కడుగుతాడు, ఇల్లు తుడుస్తాడు, నా బట్టలు వాష్ చేస్తాడు, అంత ప్రేమించాడు నన్ను. కానీ ఇలాంటి భర్త నాకు వద్దు అని కోర్టు విడాకుల కోసం. సో అలాంటి భర్త కావాలని ఏ తండ్రి అయినా తన కూతురి విషయంలో ఆలోచన చేస్తారు. పెళ్లి చేసుకోబోయే భార్య అయినా కూడా అలాంటి భర్త కావాలని కూడా ఆలోచన చేస్తారు. కానీ ఇది భిన్నంగా ఉంది. కానీ దైవరాజ్యంగా ఉండటానికి పరలోకమందున దేవుడు వారితో నిబంధన చేసుకుని మీరు నా సొత్తు అన్నాను. మరి లోకంలో ఉండే ప్రజలందరినీ చెప్పాడా? చెప్పలా. లోకంలో ఎంత ఉన్నా నీవు మాత్రం నాకు, నేను నీవాడని, నీవు నాదానివి, నీకు నాకు మధ్య ఎలాంటి విభేదాలు ఉండకూడదు. మన ఇద్దరి మధ్య ఒక నిబంధన బాంధవ్యం ఉంది. దాన్ని గుర్తుపెట్టుకొని నా మాట శ్రద్ధగా విని దానిని అనుసరించుకుంటూ నడిచేసావంటే నా కాపుదల నీకుంటుంది, నా భద్రత నీకుంటుంది, నా పోషణ నీకుంటుంది, సమస్తమైన దీవెన ప్రయోజనకరంగా నువ్వు తీర్చిదిద్దబడతావు. ఒక భర్త తన భార్యకు చెప్పుకున్నట్టు చదువు కాలక్రమంలో మోషేని పిలిచాడు. మోషే కొండ మీదకి రమ్మ. మోషే 40 రాత్రింపగళ్ళు సినాయి కొండ మీద ఉండి ఆ ధర్మశాస్త్రపు నిబంధన పలకలను తీసుకొని వచ్చేసరికి అప్పుడే కట్టుకున్న భర్త విసిరిచింది. ఒక బంగారు దూడం చేసుకొని, నీవే ఐగుప్తులో నుంచి మమ్మల్ని రప్పించినటువంటి దేవత నీవేనని ఆ బంగారు దూడ చుట్టూ తినుచు త్రాగుచు ఆడుతూ విగ్రహారాధన చేయడం దేవుడు చెప్పేశాడు. మోషే, వీరు లోబడంలోని ప్రజలు, వారు బంగారు దూడను చేసుకొని విగ్రహారాధన చేస్తున్నారని చెప్పేసి, కాబట్టి నిబంధన దేవుడు భంగం చేయాలి, ప్రజలే భంగం చేసుకుంది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో దేవుడు సెలవిచ్చినటువంటి సంగతి 31వ అధ్యాయం 31వ వచనం నుంచి, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను కృత నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యొక్క వాక్కు. కాబట్టి నిబంధన భంగం చేసుకున్నారు కాబట్టి దేవుడు కృత నిబంధన చేస్తాను అని వాగ్దానం చేసాడు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకుని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు, నేను వారి పెనిమిటి అయినను అన. నేను వారి పెనిమిటి అంటే నేను వారి భర్తనైనను. వారేం చేశారు? వారు ఆ నిబంధనను భంగం చేసుకుని, ఇదే యెహోవా వాక్కు. కట్టుకున్న భర్తని భార్య విడిచిపెట్టడానికి పూనుకున్నది. ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి, మీరు పాత నిబంధనలో ప్రవక్తల గ్రంథాలన్నీ కానీ మీరు చదివేశారంటే, దేవుడు తనతో నిబంధన చేసినటువంటి ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఎంత వేదన చెందాడో, ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత విసుగు చెందాడో, వారిని శిక్షకు అప్పగించడానికి ఎందుకు పూనుకున్నాడో, వారి చేయి ఎందుకు విడిచిపెట్టేసాడో, నిబంధనలు మీరితే ఎదురైనటువంటి భయంకరమైన పరిస్థితులు ఎలాంటివో అనేది సంపూర్ణంగా ప్రవక్తల గ్రంథాలన్నీ కూడా మీరు చదివారు.
కానీ దేవుడు ప్రేమాస్వరూపి యొక్క దేవుడు, కనికరం కలిగిన దేవుడు. దేవుడు తనకు ఇశ్రాయేలుతో నిబంధన ఉందని మాట తప్పిపోకుండా ఆ నిబంధనలోనికి వారిని తిరిగి పిలిపించడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. తిరిగి రమ్మని ఎంతో బ్రతిమలాడాడు. సరే, నువ్వు చెడిపోయినావా, చెడిపో. తప్పు చేసేవా, ఓకే. కానీ తప్పు ఒప్పుకొని చెడుతనాన్ని మానుకొని నా అంటే భర్త ఎవరు చెప్తాడు? తప్పు చేసినా నాకు తెలుసు, చేసుకో, మరలా మన సంబంధం కొనసాగించు, క్షేమంగా కాపురం చేసుకో, నీకు నేను నాకు నమ్మకంగా కొనసాగు అనే రూపంగా బ్రతిమలాడి దేవుడు ఎంత బ్రతిమలాడినా వాళ్ళు తిరిగి వచ్చినటువంటి కాదు. చదువుదాం కొన్ని లేఖనాలు. ఇర్మియా గ్రంథం చదువుతాం. ఇర్మియా గ్రంథం కొన్ని సంగతులు చదువుతాం. 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. దేవుడు మాట్లాడుతున్నాడు. నా జనములు 2 నేరములు చేసి ఉన్నారు. ఏంటంట? జీవజలముల ఓటునైనా నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లు తొలపించుకుని ఉన్నారు. దేవుణ్ణి విసర్జించారంట. కట్టుకున్న భార్య భర్తను విసర్జించేసి, భర్త ఎంత వేదన చెందుతాడు. చెప్పిన మాట వినని భార్య విషయంలో భర్త ఎంత వేదన చెందాడో చెప్పేదానికి అవకాశం ఉండదు. 17వ వచనం వస్తున్నాను. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటేవి కదా. భార్యతో భర్త మాట్లాడుతాడు. నన్ను విసర్జించావు, నీకు అది క్షేమమా, నీకు అది మేలా? కాదు. నన్ను విసర్జించావు కాబట్టి నీకు నీవే బాధ కలుగు చేసుకున్నావు, నేను బాధ కలిగించలా. అటు తర్వాత చూస్తే 25వ వచనం ఇక్కడ చెప్పేసి ఏం చెప్పాడంటే, తిరిగి రమ్మని బ్రతుకులాడాడు. జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొను, నీ గొంతుకు దప్పికొనకుండానట్లు జాగ్రత్త పడమని నేను చెప్పినాను. చూడే వాళ్ళ మాట ఏముందో. నీవు ఆ మాట వ్యర్థము, వినను, అన్యులను మోహించి తిని వారి వెంబడిపోతుందని చెప్పుతున్నావు. వినట్లా? జాగ్రత్త పడి వచ్చేయగలుగుతాను. పిలవడమే నీకు అది వ్యర్థం, నేను విన్నాం. అటు తర్వాత 31వ వచనం గురించి చూద్దాం. ఈ తరము వారులారా, సెలవిచ్చిన మాట లక్ష్య పెట్టుడి. నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలనైతినా గడాంధకార దేశము వలనైతినా మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారమైతిమి. ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు? ప్రశ్న. కన్యక తన ఆభరణములను మరుచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములో నన్ను మరచున్నారు. పోలిక చెప్పాడు. ఒక కన్యకి వివాహం చేస్తే వడ్డాన కడతారు కదా, వడ్డాన మరుస్తారు. మరొకరు కన్య వడ్డాన మరవదు కానీ, బంగారు ఆభరణములను మరవదు కానీ, నా భార్య, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు, నేను నిబంధన చేసుకున్నటువంటి నా భార్య నన్ను లెక్కలేనన్ని సార్లు మర్చిపోయింది. దేవుని స్థానంలో ఉండి ఆలోచన చేస్తే ఒక దేవుని యొక్క స్థితి ఎలా ఉంటుందో చెప్పేదానికి అవకాశం. మామూలుగా వివాహం చేసుకున్నటువంటి భార్యాభర్తలు సంసారం చేసుకుంటున్నారు. భార్య అబద్ధం చెప్పింది. అబద్ధం చెప్పిన దానికే పెద్ద మధ్యస్థం పెట్టి
నాకు అబద్ధం చెప్పావు కాబట్టి, అంటే ఈ రూపంగా నాతో సంసారం చేసిన దినాలన్నింటిలో చెప్పిందంత అబద్ధాలే, నీ మాటలో సత్యం లేదు, నువ్వు నాకు అని భౌతికంగా ఒక మానవుడు చేసినట్టు. ప్రేమామయుడైనటువంటి దేవుడు బ్రతిమలాడుతున్నాడు, వచ్చేసి మూడో అధ్యాయంలో మనం చదువుకుంటూ చూస్తే 6వ వచనం నుంచి, మరియు రాజైన యోషియా దినంలో యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, ద్రోహిలకు ఇశ్రాయేలు చేయు కార్యము చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదకి, పచ్చని ప్రతి చెట్టు క్రింద పోవచ్చు, ఆమెను నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు. మరియు ద్రోహిణి ఇశ్రాయేలు వ్యభిచారం చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా, విశ్వాసఘాతుకురాలకు ఆమె సహోదరి అయిన యూదా చూచియు తాను భయపడక వ్యభిచారము చేయుచు వచ్చుచున్నది. అంటే తాను చేస్తున్న తప్పుని పరలోకమందున్న దేవుడు తెలియజేస్తున్నాడు. తప్పు చేసినా దిద్దుకొని రమ్మని ప్రేమ చూపుతున్నాడు. నేను నిన్ను క్షమిస్తాను, నువ్వు మార్చుకుంటే చాలు, నువ్వు దిద్దుబాటు చేసుకుంటే చాలు, నాతో నీకు బాంధవ్యం ఉంటుంది, నా నుంచి నువ్వు తొలగిపోవలసిన అవసరం ఉండదు, నీకుండే సమస్తమైన దీవెనలు పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి నీకు ఉండదని చెప్పు. మరలా వారిని 6వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనము చూస్తే దేవునికి వారికి మధ్య వివాదం జరిగినట్టుగా కనిపిస్తుంది. మనం చూడండి, యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు. ఇర్మియా 6:16, మార్గముల్లో నిలిచి చూడండి, పురాతన మార్గం గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేమందులో నడుచుకున్నామని చెప్తున్నారు. కాబట్టి దేవుడు చెయ్యిని చాపుకొని దినమంతా తన భార్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మేము మాత్రం నీతో ఎవడు సంసారం చేస్తారయ్యా, నా బుద్ధయ్యా నీతో సంసారము, నీ దారి నీది, నా దారి నాది, నేను స్వేచ్ఛగా తిరగడానికి సుఖంగా బతకడానికి అలవాటు పడ్డా, నీతో నా ఎందుకు సంసారం, ఎందుకు బ్రతిమలాడతావు, నేను రాను, నువ్వు మాట్లాడి వ్యర్థమే. ఇశ్రాయేలు ప్రజలు ఒంటికి తిరిగి 7వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 13వ వచనంలో, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనంలో చూడండి, తన సేవకులను పంపించేట, నేను మీతో మాట్లాడినను, లేచి మీతో మాట్లాడినను, మీరు వినకయు మిమ్మల్ని పిలిచినను, మీరు వారి వీళ్ళన్నిటినీ కనుక నేను చేసినట్టు మీకు ఆశ్రయమై నా నామం పెట్టబడిన ఈ మందిరమునకు మీకును మీ కన్నులకు నిలిచిన స్థలమునకును నేను అలాగే చేయి. కాబట్టి ప్రవక్తకు చెప్పేశాడు, ఏలియా ఎలాంటి మనుషుల కొరకు ప్రార్థన చేయొద్దు. దేవుడు కరకండిగా నిర్ణయం తీసుకున్నాడు. ఎంత చెప్పినా, వినిపించినా, బ్రతిమలాడినా, తిరిగి రమ్మని చెప్పినా వారు రాకుంటున్నారు. కాబట్టి ఎలాంటి ప్రజల కోసం ప్రార్థన చేయొద్దు. ఒకవేళ నువ్వు వాళ్ళ మీద జాలి కలిగి దయ కలిగి ప్రార్థన చేసేవనుకో, నేను విన్నాం అంటే దేవుడు వాళ్ళ విషయంలో విసిగిపోయాడు. 16వ వచనంలో చూస్తే, జనం కొరకు ప్రార్థన చేయకము, వారి కొరకు ప్రార్థనను చేయకము, నన్ను బతిమాలు కొనకము, నేను నీ మాట వినను అన్న సంగతి. కాబట్టి దేవుని ప్రజలకు ఆ రోజుల్లో ప్రవక్తలు ఇస్తే ప్రవక్తలు ప్రజలకు ఇచ్చేటువంటి వారు, ప్రజల పక్షంగా ప్రవక్త దేవునికి ప్రార్థన చేసేటువంటి వారు. ఇప్పుడు ఆ ప్రవక్త ప్రార్థన చేయకపోతే
రాకుండా ఆగిపోతుందా? ఆగదు. ఆ రోజుల్లో మోషే కావచ్చు, ఇశ్రాయేలు ప్రజలు మోషేని ఎలా విసిగించేశారు? విసిగించేసినప్పటికీ కూడా ఆయన సాగిలపడి వీరి మీద ఏ పాపం మోపం పరిహరించి ఇశ్రాయేలు పక్షంగా ప్రవక్తలు ఆ రోజు దీనాలు వారి దుర్మార్గతను బట్టి, వారి మొండితనాన్ని బట్టి, దేవుణ్ణి వారు విసిగిస్తున్న పరిస్థితులను బట్టి ప్రార్థన చేశారు. దేవుడే నిర్ణయం తీసుకునేసాడు. నేను విన్నాం, ఒకవేళ మొరపెట్టిన నేను విన్నాం అని చెప్పుకుంటూ వచ్చి 24వ వచనము 27వ వచనం నుంచి 24 నుంచి ఇప్పుడు చెప్పేశాడు. అయితే వారు వెనుకపోయేది, చెవి ముందుకు సాగ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చి జనములు కొని నేటి వరకు మీరు వెనదీయచు వచ్చినే. నేను అనుదినము పెందల గడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీదకు పంపుచు వచ్చి తిని, వారు నా మాట వెనుకయున్నారు, చెవియొకయున్నారు. తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుచున్నారు. వారు తమ ఏం మూర్ఖత్వం! దేవుడు కఠినంగా మాట్లాడు, మెడను వంచలేదు, హృదయము కఠినం చేసుకునేసారు, మనసును కఠినం చేసుకునేసారు. మెడను వచ్చే పరిస్థితుల్లో లేదు, హృదయ కాఠిన్యం అనుసరించుకోవచ్చు. తీసుకురా, భార్యతో సంసారం చేసుకుంటానని భర్త బ్రతిమలాడుతుంటే, ఈ భార్య దుర్మార్గురాలైన భార్య, ఈ భార్య మొండితనం కలిగిన భార్య, ఈ భార్య హృదయాన్ని కఠినపరుచుకున్న భార్య, ఈ భార్య వంచని భార్య, ఈ భార్య తన పితరుల కంటే దుష్టురాలైనటువంటి భార్య. ఇలాంటి భార్య విషయంలో దేవుడు ఎంతగానో విసిగించింది. సరే, ఇంతవరకు ఓకే, ప్రవక్తలు పంపించమేంటి. ఆఖరికి ఏం చేశారు వీళ్ళు? ప్రవక్తల్ని, దేవుడు సేవకుల్ని వారి దగ్గరికి పంపిస్తుంటే వాళ్ళని కూడా కొట్టడానికి వీళ్ళు వెనకాడలేదు. వారిని కొట్టి హింసించారండి దేవుని సేవకుల్ని, దేవుని ప్రవక్తలు. దేవుని సందేశం వినిపించి, అయా మారు మనసు పొందండి, అయ్యా ప్రవర్తన దిద్దుకోండి, అయ్యా దేవునితో సంబంధ బాంధవ్యం కలిగి ఉండండి, ఆ నిబంధనలకు వచ్చేసేయండి అని ఇర్మియా పదే బ్రతిమలాడుతుంటే ఇర్మియాని బంధించి ఒక గోతులో వేసేసారు. నేడు క్రీస్తు సంఘాల్లో సువార్థికుల్ని హింసిస్తున్నట్లుగా, బాధిస్తున్నట్లుగా మొదటి నుంచి జరుగుతూనే ఉంది. సత్యాన్ని ఉన్నట్లుగా ఏ సేవకుడైతే, ఏ సువార్థికుడైతే, ఏ ప్రవక్త అయితే ప్రకటించుకుంటూ వస్తాడో, జనాల్ని నిత్యత్వం వరకు తీసుకెళ్లాలని ప్రయాసపడుతాడో, తన బోధ గురించి, తన గురించి జాగ్రత్త పడి తన్ను, తన వారిని, తన బోధ వినేవారిని రక్షించుకోవడానికి ప్రయాసపడుతుంటాడో, వీళ్ళందరి విషయంలో కూడా శ్రమలు, ఇబ్బందులు, ఒడిదుడుకులు. ఇర్మియా ఏమన్నా వారి విషయంలో ఏమన్నా వారికి ఏమన్నా కిరీటం వస్తుంది? ఇర్మియాకి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, 20 సంవత్సరాలు ఇర్మియా ప్రయాసపడ్డాడు, అవమానపరచబడ్డాడు, నిందింపబడ్డాడు. వారు ఆయనను గేలి చేశారు, అపహాస్యం చేశారు, ఎగతాళి చేశారు. దేవుడు మీ మీద శిక్ష రప్పిస్తాడు, నా మాట విని మారు మనసు పొందండి, మీరు శత్రువులకు అప్పగించేస్తాడంటే ఇర్మియాని గేలి చేశాడు, అపహాస్యం చేశాడు. ఇర్మియా దేవుని దగ్గర, ఇర్మియా వారి యొక్క పరిస్థితులను చూసి భరించలేక తను దేవునితో మాట్లాడుకుంటాడు. నాకెందుకయ్యా దినమెల్లా నేను నవ్వుల పాలైపోతున్నా, అపహాస్యం చేయబడుతున్నా, నన్ను గేలి చేస్తున్నారు, నాకు ఈ ఉద్యోగం వద్దు అని తను ప్రక్కకి తప్పుకోవాలని ఆలోచన చేసిన దేవుని యొక్క వాక్యము తన హృదయంలో మండిస్తుందట. దేవుని పని చేయాలి. ఆ రూపంగా ప్రవక్తల్ని హింసించినటువంటి జనం. 18వ అధ్యాయం ఇర్మియా గ్రంథము
ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో, అయితే వారు వినకపోయి చెవిని పెట్టకపోయి వినకుండాను బాధనందకుండాను మొండికి తిరిగిరి. 20వ అధ్యాయము 9వ వచనం. ఇర్మీయా గ్రంథం 7వ వచనం నుంచి ఇర్మీయా మాట్లాడుతున్నాడు. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి. చూడు, నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయదు. ఎలయనగా నేను పలుకున్నప్పుడెల్లా బలాత్కారం జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నదని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చాను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువయ్యాను. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామం బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటుని. అది నా హృదయంలో అగ్ని వలె మండును, నా ఎముకల్లో మూయబడినట్లున్నది. నేను ఓర్చి విసిగి ఉన్నాను, కానీ చెప్పక మానలేదు. నలుదిగ్గల నాకు భయం, అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు దుర్మార్గుడని చాటించిన ఎడలా మేమును చాటించుమందు. అతడు ఒకవేళ చిక్కుపడు, అప్పుడు మనం అతన్ని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనుచు నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకున్నాను. కాబట్టి ఒక ప్రవక్త యొక్క బాధ ఏం చేసాడు? వారిని వ్యక్తిగతంగా దూషించడా, ద్వేషించడా? దేవుని వాక్యమే చెబుతున్నాడు. మారు మనసు పొందండి, మొండితనాన్ని మానుకోండి, మీ ప్రవర్తనను దిద్దుకోండి, దేవునితో నిబంధన సంబంధమైన సహవాసాన్ని కోరుకోండి, దేవుని అనుగ్రహించే సమస్తమైన దీవెనలను అనుభవించండి అని చెప్పడం పాపమా? అది తప్ప? అదే మన చెడుతట పాట. దిద్దుకోవడం మనసు లేకపోతే ఈ దారిలో చూసుకో. వాక్యం పుచ్చుకుంటే దిద్దుబాటు చేసుకో. అయ్యో నాలో లోపం ఉందే, నా హృదయంలో అది ప్రేరేపణ కలిగిస్తుంది, దిద్దుబాటు చేసుకోవాలి. కనబడని దేవుణ్ణి ఏమీ చేయలేమని దేవుని ప్రతినిధులుగా పనిచేస్తున్నటువంటి ఇర్మీయా మీదనో నాలాంటి వ్యక్తుల మీదనో నోరు పారేసుకుంటే, అతన్ని హింసించినట్లు బెదిరించినట్లు కార్యక్రమాలు జరిగిస్తే ఏం జరుగుద్ది? నష్టపోతాం. కాబట్టి ఇర్మీయా విషయంలో జరిగిన పరలోకమందున దేవుడు వారిని శిక్షకు అప్పగించేసి అశ్షూరు రాజుకి అప్పగించేస్తే అశ్షూరు రాజు వచ్చి యెరూషలేముని ముట్టడి వేసి వీరందరినీ కూడా బంధించి తీసుకెళ్ళి. కాబట్టి దేవుని యొక్క కృప కావచ్చు, దేవుని యొక్క కనికరం కావచ్చు, దేవుడు కనపరుస్తున్న ప్రేమ కావచ్చు, కూడా మన దిద్దుబాటు కొరకే, మన మేలు కొరకే, మన ప్రయోజకులంగా తీర్చిదిద్దబడడం కొరకే దేవుడు ఏదైనా చేస్తాడు. దాన్ని మనం కాళ్ళకనుకుంటే దేవునితో సహవాస సంబంధ బాంధవ్యాలు కొట్టుబెట్టు. ఏం చేస్తాం? దేవుని శిక్షకు గురి అయితే, దేవుని ఉగ్రతకు గురి అయితే తప్పించుకోలేదు. భయంకరమైనటువంటి పరిస్థితి. కారణంగా కొత్త నిబంధన చేయు దినములు చూసుకుంటవి అని. కాబట్టి వీరిని మొదటిగా ఆ ధర్మశాస్త్రపు నిబంధనలో రద్దు చేయబడాలి. అప్పుడే నిబంధన అమలులో తెచ్చడానికి అవకాశాలు వస్తాయి. జరిగితే కాలం సంపూర్ణమైనప్పుడు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచకులకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను.
కాబట్టి క్రీస్తు ప్రభువును పంపించేసాడు. రద్దుపరచబడుతుంది, ఈ నిబంధన ఎత్తివేయబడుతుంది. కొత్త నిబంధన చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు తన కుమారుని పంపించాడు. వచ్చినటువంటి కుమారుడు ఆ నిబంధన నెరవేర్చడానికి, దేవుని చిత్తం జరిగించడానికి భూమి మీద జీవించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుంచి ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. 5:17 నుంచి, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు అనేసి. కాబట్టి ఆ నిబంధనని నెరవేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చారు. కాబట్టి భర్త బ్రతికి ఉండగా మరొక నిబంధన అమల్లో ఉండడానికి అవకాశాలు ఉంటుంది. భార్య బ్రతికి ఉండగా ఒకవేళ భర్త వేరే ఆమెతో నిబంధన వివాహం చేసుకున్నాడు అనుకో, అది వ్యభిచారం ఉంటుంది. అందుకేం జరగాల, ఇది అయిపోవాలా, అప్పుడు అది కొత్తగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఉండేటువంటి మొదటి భార్య చనిపోతే ఇద్దరు స్వేచ్ఛగా రెండు వివాహం చేసుకోవచ్చు. అది భార్య బ్రతికి ఉండగా జరగకూడదు, భర్త బ్రతికి ఉండగా జరిగేదానికి అవకాశం ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. ఏమని? భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకు ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుంచి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును, కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందిన కనుక వేరొక పురుషుని వివాహం చేసుకుని నన్ను వ్యభిచారిణి కాకపోవును. కాబట్టి ధర్మశాస్త్రము ఎత్తివేయబడలా, రద్దు చేయబడలా, నెరవేర్చబడలా. క్రీస్తు ప్రభు దాన్ని నెరవేరిస్తేనే ఈ పాత నిబంధన ఎత్తివేయబడుతుంది. కాబట్టి క్రీస్తు ప్రభు ఆ పని మీద ఈ ధర్మశాస్త్రం నుంచి మనుషులను విమోచించడానికి, ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి, దాన్ని సంపూర్ణంగా ఎత్తివేయడానికే క్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చాడు. వచ్చి భూమి మీద జీవించిన దినాల్లో ధర్మశాస్త్ర సంబంధమైన తాను స్థాపించిపోయే రాజ్యాన్ని ఆ రాజ్యపు సంగతుల గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. కొత్త నిబంధన అమలులోకి వస్తే అందులో ప్రవేశించిన ప్రజల యొక్క నడవడిక ఎలా ఉంటుంది, ప్రవర్తన ఎలా ఉంటుంది, స్వభావం ఎలా ఉంటుంది, దేవునికి వారికి ఉండే సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయి, వారి రాజైన క్రీస్తు ప్రభువుకి ప్రజలకు ఉండేటువంటి బాంధవ్యాలు ఎలా ఉంటాయి, వారికి వచ్చేటువంటి దీవెనలు ఎలాంటివి, వారు పొందేటువంటి రాజ్యం ఎలాంటిది, వారికి నిత్య స్వాస్థ్యం ఉంటుంది, వాళ్ళకి పాపక్షమాపణ ఉంటుంది అని చెప్పుకుంటూ క్రీస్తు ప్రభు ప్రకటించి వచ్చి అతను 30 ఏళ్ల ప్రాయంలో బాప్తిసం పొంది మాట్లాడుకుంటూ వచ్చేసి. కాబట్టి ఈ నిబంధన రద్దుపరచబడాలంటే నెరవేర్చబడాలి. నెరవేర్చడానికి క్రీస్తు ప్రభు భూమి మీద జీవించుకుంటూ వచ్చి దాన్ని నెరవేర్చడానికి. కాబట్టి అది క్రీస్తు ప్రభు ఏం చెప్పాడంటే, అది మరణ శాసనం అన్నది. మరణ శాసనం అంటే దానికి సంతకం చేశాడు. అది అమల్లోకి రావాలంటే, మరణ శాసనం అమల్లో చెల్లాలంటే దాన్ని రాసినటువంటి వాడు మరణించాలి. మరణిస్తేనే అప్పుడు కృత నిబంధన అమల్లోనికి వచ్చేదానికి అవకాశం. కానీ ఆయన బ్రతికుండగా అది జరిగేదానికి అవకాశం లేదు. క్రీస్తు ప్రభు తన శిష్యులతో భోజనాన్ని కూర్చున్నప్పుడు ఇది నా రక్త నిబంధన అనేసి. రక్త నిబంధన అంటే రక్తంతో ముద్రించి పెట్టి, ఆ ధర్మశాస్త్రం కూడా దాని వస్తువులు కూడా రక్తము లేకుండా గుడారము కానీ సేవాపాత్రలు కానీ ఆ ప్రజల మీద కానీ అది ప్రతిష్ఠించబడకుండా ప్రోక్షింపబడకుండా కార్యక్రమాలు జరిగేవి కావు. కాబట్టి నిబంధన రక్తము లేకుండా, రక్తము చేత ప్రతిష్ఠింపబడకుండా కార్యక్రమాలు జరిగేదానికి అవకాశం లేదు. ఆ రూపంగా క్రీస్తు ప్రభు లోకాసు వార్త 22వ అధ్యాయంలో
తన శిష్యులతో భోజనానికి కూర్చున్నప్పుడు వారితో ఆయన మాట్లాడినటువంటి సంగతులు లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనం నుంచి. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. కృష్ణుడు రక్తము చేత క్రొత్త నిబంధన ముద్రించబడింది. రక్తము చిందించకుండా మానవునికి పాపక్షమాపణ కలగదు. కాబట్టి రొట్టె ప్రభు బలలో మనం పాల్గొంపులు పొందుతున్నామంటే అది క్రీస్తు ప్రభు యొక్క త్యాగానికి గుర్తు. దేవునితో మానవులకు ఉండేటువంటి శత్రుత్వాన్ని తొలగించడానికి, దేవునితో మానవులకు సమాధానాన్ని సమకూర్చడానికి గుర్తు. ధర్మశాస్త్రం ఉంది నీ మీద, ధర్మశాస్త్రం నుంచి నేను విడిపించడానికి క్రీస్తు ప్రభు రక్తం వల్ల ఆయన కృతజ్ఞత. అపవాది బంధకాలు, మరణదాస్యములో మనుషులు ఉండాలి, వాటి నుంచి విడిపించడానికి క్రీస్తు ప్రభు గదుని వెలుపడ్డ, శ్రమ పొంది, అవమానపరచబడి, హింసింపబడి, దూషింపబడి, ఘోరమైన కఠోరమైన శిలువ మరణం పొంది తన ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా చిందించేటువంటి పరిస్థితి ఆయన జరిగింది. దానికి గుర్తు. దేవునితో నీకు సమాధాన స్థితి కుదిరిందంటే, దేవుని ఉగ్రత నుంచి నువ్వు రక్షింపబడ్డావంటే దానికి గుర్తు వల్ల. అంతేగాని ఆదివారం అని తోచుకొనిగా చేసేటువంటి కార్యక్రమం ప్రభు వల్ల కార్యక్రమం కాదు. అలా చేస్తే నీకు శిక్షా విధి. కాబట్టి ఎందుకు ప్రతి ఆదివారం మనం చదువుతున్నాం? ప్రతి మనుషుడు తను పాపము, నీలో ఉండే చెడుతనం, నీలో ఉండే తిరుగుబాటు స్వభావం అంతా కూడా క్రీస్తు ప్రభు త్యాగం తెలుగు వైపు చూస్తే దాన్ని అంతటిని ఒప్పుకునేటువంటి స్వభావం నీకు. అంటే మార్పుల్స్ పొందే అవకాశం ఇస్తున్నాడు దేవుడు, అంతే, ఇంకేం లేదు. దిద్దుకునే అవకాశం ఇస్తున్నాడు. అందుకే ప్రవాస భోజనాన్ని ఏర్పాటు చేసి పెట్టింది. ఇస్కరియోతు మీద కూర్చున్నాడు అతను కూడా ఏమి ఎరుగున్నట్టు, నేనా ప్రభు అనేసి. అంటే తెలియదా క్రీస్తు ప్రభుకి? ఆ దుర్మార్గుడు నేనే ప్రభువా, డబ్బుకి మాట్లాడుకొని నిన్ను అమ్మివేయడానికి పూనుకున్నానని తన తప్పు ఒప్పుకుంటే ఎలా ఉండేది? మొహం చాలా సమర్థించుకున్నాడు. తన తప్పును ఒప్పుకొని స్వభావం పోయి ఊరి పెట్టుకొని యొక్క నిబంధన అలక్ష్యం చేస్తే, పట్టించుకోకుండా దాంట్లో పాల్పొంపులు పొందితే, దిద్దుబాటు చేసుకోకుండా దాంట్లో పాల్పొంపులు పొందితే అంతకంటే భయంకరమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఏమి జరగకపోవచ్చు. ఈరోజు ఏమి జరగట్లేదని నిన్నట్లాగే నాకు శ్వాస ఉంది, దేహంలో బలం ఉంది, ఆరోగ్యం ఉంది, నాకేమి కలగట్లేదు అంటే ఈ రోజు జరిగేందుకు అవకాశం. రెండవది, క్రీస్తు ప్రభు చేసినటువంటి నీకు దేవుడు ఉండే శత్రుత్వాన్ని తొలగించడానికి ప్రభు శిలువ మరణం పొందాడని చూపిస్తాను. తోటి సహోదరునితో నీకు శత్రుత్వం ఉందంటే, శత్రుత్వం ఉన్నట్టే. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. మనము శత్రువులమై ఉండగా, మనం ఎప్పుడు శత్రువులయ్యాం? ఎప్పుడు శత్రువులయ్యాం? శత్రువులమయ్యాం. ఆ శత్రుత్వాన్ని ప్రభు యేసుక్రీస్తు తొలగించడానికే క్రీస్తు ప్రభు తన అమూల్యమైన రక్తం చిందించబడ్డాడు. అందుకే అప్పుడు క్రీస్తు ప్రభు శిలువ మరణం పొందాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధారుడైనాడు, శిష్యులతో మాట్లాడేశాడు, వాగ్దానం చేసినట్టు
దినాన్ని కూడినప్పుడు పరిశుద్ధాత్మ చీఫ్ గెస్ట్గా కొత్త నిబంధన ప్రారంభానికి వచ్చేసిండు. అపోస్తలుల మీదకి దిగంగానే అపోస్తలులు మాట్లాడేశారు. అప్పుడు పేతురు లేచి ఇశ్రాయేలులారా అని వారిని ఉద్దేశించి ఆయన భవిష్యత్తు జ్ఞానం అనుసరించి చేసినటువంటి కార్యక్రమం, మీరు దుష్టులైన మనుషుల చేత ఆయన్ని సిలువ వేసి చంపేశారు అని మాట్లాడుకుంటూ వచ్చి, మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువు గారిని క్రీస్తు గారిని నియమించారని చెప్పినప్పుడు అప్పుడు వారు హృదయంలో నొచ్చుకొని, అంటే మా రాజుని మేము సిలువ వేసి చంపేశాం. అయితే మేమేం చేయాలి? ఏముంది? మీకు పాపక్షమాపణ కావాలా? ఒక కొత్త నిబంధనలోకి ప్రవేశించాం. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుదురని చెప్పేసి అప్పుడు అతని వాక్యం అంగీకరించుకుంటే నిబంధనలోనికి ప్రవేశం రాదు. మారు మనసు పొందకుంటే నిబంధనలోనికి ప్రవేశం రాదు. అందుకే అక్కడ ఎన్నో వేల మంది వచ్చినప్పటికీ కూడా కేవలము 3,000 మంది మాత్రమే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 36 నుంచి మనం చూస్తే 3,000 మంది బాప్తిసం పొంది అక్కడ 3,000 మంది చేర్చబడినట్లుగా మనం చూస్తాం. ఓకే, చేర్చబడినప్పుడు అప్పుడు ఈ కొత్త నిబంధన ప్రారంభోత్సవం జరిగింది. అప్పుడు ఇదేమైపోయింది? ఇది పాత్ర అయిపోయింది, ఇది కొత్త. కాబట్టి 3,000 మందితో కొత్త నిబంధన అమల్లోనికి వచ్చేసింది. ఈ కొత్త నిబంధనలోనికి ప్రవేశించినటువంటి 3,000 మంది అపోస్తలుల కార్యములు 2:42లో ఈ కొత్త నిబంధన ప్రవేశించినటువంటి జనం అపోస్తలుల బోధలు, నెంబర్ 2 సహవాసం, నెంబర్ 3 రొట్టె విరుచుట, నెంబర్ 4 ప్రార్థన చేయటం. ఎలా ఉన్నాము? ఎడతెగక ఉన్నాము. ఇది లేదా నిబంధన మీరినట్టు లెక్క, ఇది ఉందా నిబంధన అనుసరిస్తున్నట్టు లెక్క. ఇవి లేకపోతే దేవునితో నిబంధన ఉండదు. నిబంధనలో 3,000 మంది ప్రవేశించారు. ఈ 4 కార్యక్రమాలు అన్ని ఎడతెగకి ఉన్నారు. కాబట్టి ప్రాముఖ్యంగా దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు ప్రభువుతో నిన్ను నన్ను ప్రదానం చేశాడు. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువుకి మనల్ని ప్రదానం చేశాడు. కాబట్టి ఇప్పుడు భర్త ఎవరు? వధువెవరు? వరుడెవరు? సంఘము వధు. వరుడెవరు? క్రీస్తు ప్రభు. అంటే మనకు భర్త క్రీస్తు ప్రభు. ప్రధానం ఎవరికి జరిగింది? క్రీస్తు ప్రభుతో జరిగింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం నుంచి, 2 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనం నుంచి, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా. ఎవరు పవిత్రురాలైన కన్యక? సంఘము. ఒక్కడే పురుషునికి. ఎవరు ఆ పురుషుడు? క్రీస్తు ప్రభు. ఏం చేశాడు? సమర్పింపవలనని, క్రీస్తుకు సమర్పింపవలనని ప్రదానం చేసి తిని గాని సర్వము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. వాస్తవమే. ఆ రోజున నిబంధన దేవుడు ఆదాముతో చేశాడు. జాగ్రత్త, నిబంధన విషయంలో నీకు నాకు తొలగిపోకూడదు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నిబంధన విషయంలో జాగ్రత్త అన్నాడు. కానీ ఆదాము ఏం చేశాడు? తన భార్య మాట విని నిబంధన మీరాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? వెళ్ళిపో, నీకు నాకు సంబంధం లేదు. నీ భార్య మాట విన్నావుగా, వెళ్ళిపో. నీవు మన్నే కనుక నువ్వు మన్నైపో. దేవుని యొక్క కాపుదల పోయింది, దేవుని యొక్క భద్రత పోయింది, పోషణ పోయింది, సంరక్షణ పోయింది, దీవెనలు పోయాయి, సమాధాన స్థితి పోయింది. వెళ్ళగొట్టబడ్డాడు. ఏమొచ్చింది? శాపం వచ్చింది. నన్ను ఆదుకునేవాడు ఎవరు లేడు, నన్ను ఆదరించేవాడు ఎవరు లేడు. అయిపోయింది కదా. మనస్సాక్షి దోషారోపణ వచ్చింది.
కాబట్టి అదంతటినీ కూడా పరలోకమందుల దేవుడు క్రీస్తునందు జనులందరినీ కూడా నూతన సృష్టిగా చేయడానికి ఉద్దేశించాడు. అది కొత్త నిబంధన. మనుషులు పాతోళ్ళే, కానీ మనుషులు క్రీస్తునందు నూతన సృష్టి. నీ స్వభావంలో నూతనత్వం, నీ స్థితిలో నూతనత్వం, నీ జన్మలో నూతనత్వం, నీ విశ్వాసంలో నూతనత్వం. కాబట్టి ఎవడైనా క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యములో ప్రవేశింపడు, క్రొత్త నిబంధనలో ప్రవేశింపడు. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితేనే దేవుని రాజ్యం చూసేదానికి అవకాశం. కాబట్టి నూతన స్వభావము, నూతన ప్రవర్తన అన్నీ కూడా నూతనత్వం అయిపోయినాయి. అంటే ఆదాము పాపం చేయకముందు ఎలాంటి పరిస్థితి, ఎలాంటి స్థితి ఉందో అలాంటి స్థితి క్రీస్తు క్రొత్త నిబంధనలో పరలోకమందుల దేవుడు చేసి పెట్టేశాడు. కాబట్టి 2:5-17లో సృష్టి. ఎంతమందికి నూతన స్వభావం ఉంది? ఎంతమంది ఈ సంగతులు తెలిసి క్రొత్త నిబంధనలో ప్రవేశించారు? అసలు దేవుడితో క్రొత్త నిబంధన ఉంది అనే సంగతి ఎంతమందికి తెలుసు? క్రీస్తు ప్రభువుతో నాకు ప్రదానం చేయబడింది, నేను క్రీస్తు ప్రభువుకి సమర్పించబడ్డాను, నా క్రియలు జాగ్రత్తని ఎంతమంది ఆ నిబంధన జీవిస్తున్నారు? ఎంతమంది ఈ బోధకు సహవాసంతో ప్రార్థన చేయడం ఎడదకి ఎంతమంది ఉంటున్నారు? లేదు. కాబట్టి ఇప్పుడు నిబంధన మీరినట్ల, దాన్ని అంగీకరించినట్ల దేవుడితో ఈ నిబంధన ఎలా ఏకీభవించబడుతుంది? ఏకీభవించబడుతుంది. ఎలాంటి నిత్యత్వం ఎలా వచ్చింది? మా భార్యకి నాకు నిబంధన జరిగింది, ఆ నిబంధనకి మేము పాత్రలపై జీవించాల, ఆమెకు తెలియని పాపం చేస్తుంటారు. వివాహములో నిబంధన విషయంలో అయా లోకంలో ఎంతమంది పురుషులు ఉన్నా నువ్వే నాకు భర్తవి, నేను నీకే లోపడతాను, నీ మాటే వింటాను, నేను తిరుగుబాటు చేయను, నీ లోపల జీవిస్తాను, నేను భయం కలిగి ఉంటాను. ఆ రోజు నిబంధన చేసుకున్న భార్య మదిలో తిరుగుబాటు చేస్తూ సంసారాన్ని పాటు చేస్తూ ఉంటే అది ఎట్లా నిబంధన ఏకీభవించబడుతుంది? ఏకీభవించబడే పరిస్థితి. కాబట్టి క్రొత్త నిబంధన మనందరితో ఉంది. క్రీస్తు ప్రభువుకి మనందరం కూడా ప్రదానం చేయబడ్డాం. ఒక వచ్చి వధువైనటువంటి సంఘాన్ని తీసుకుపోతాడు. శనివారము ఒక భార్య శనివారం వరకు తనకి ఇష్టం వచ్చినట్లుగా స్వేచ్ఛగా బ్రతికి ఆదివారం వచ్చి ఎవరితోనే ఒప్పుకుంటాడా? ఎవరితో ఒప్పుకోడు. కాబట్టి సంఘము క్రీస్తు ప్రభువుకి సమర్పించబడింది. సంఘము పవిత్రురాలైన కన్యక. ఒక్కడే పురుషుడు క్రీస్తు ప్రభువు. క్రీస్తు ప్రభువుకి సంఘము పవిత్రురాలుగా సమర్పించబడింది. ఆ పవిత్రతను కన్యక సంఘం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. కాబట్టి నిబంధన విషయంలో చాలా జాగ్రత్తగా మనం కార్యక్రమాలు జరిగించేటువంటి పరిస్థితులు లేకపోతే అది నిబంధన మీరినట్లు మనమే దాన్ని భంగం చేసుకున్నట్లయిపోతుంది. కాబట్టి నిబంధన మీరి ఇశ్రాయేలు ప్రజలు దేవునితో ఉండే సహవాసం పోగొట్టుకున్నారు, కాపుదలు పోగొట్టుకున్నారు, దీవెని పోగొట్టుకున్నారు. అలాంటి దుస్థితి మనలో ఎవరి చూపించారు? అదిగో ఇశ్రాయేలు ప్రజలను చూడండి. వారు నిబంధన భంగం చేసుకోవడానికి కారణం వారు వ్యభిచరించారు, వారు విగ్రహారాధన చేశారు, వారు శనిగారు, వారు దేవునికి ఇష్టలుగా జీవించుకుంటూ పోయారు. నిబంధనను భంగం చేసుకోవడానికి కారణం అదే. మరి క్రొత్త నిబంధనలు మీరితే ఎవరు హింసిస్తారో, ఎవరు బాధిస్తారో వారికి ఎవరికి అప్పగిస్తాడు? అపవాదికి, వాళ్ళు సిద్ధపరిచిన నిత్యాగ్నికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి క్రొత్త నిబంధన నేడు మానవాళికి పరలోకమందున దేవుడు ఆఖరిగా మానవాళితో చేసినటువంటి కడాపట్టి నిబంధన క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనలో పాపక్షమాపణ పొందాలన్నా,
నిత్య స్వాస్థ్యము పొందాలన్నా, నిత్య జీవార్థమైన నిరీక్షణ పొందాలన్నా, పరలోకానికి వెళ్ళాలన్నా, వీటన్నిటికీ ప్రాముఖ్యమైన కృత నిబంధనే. ఆ కృత నిబంధన క్రిందే మన జీవితం కొనసాగించాలా. ఆ కృత నిబంధన ప్రవేశించిన ప్రతి మనుషులు కూడా ఈ 4 సంగతులు ఎడతెగక ఉండాలి. కాబట్టి కృత నిబంధన అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం కనుక దాని ప్రకారం పరీక్షించుకొని లోపాలు సరి చేసుకొని ఆ నిబంధన ప్రకారం జీవించడానికి ప్రయాసం